ఇశ్రాయేలీయులపై కనానీయుల క్రూరమైన పాలన సాగుతోంది. సేనాధిపతి సీసరా తన 900 ఇనుపరథాలతో దేవుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఎటు చూసినా చీకటి. ఇశ్రాయేలీయులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాని ఆ చీకటి రోజుల్లో దేవుడు దెబోరాను ఒక ఆశాదీపంగా పంపాడు. ఆమె ఖర్జూర వృక్షం కింద ప్రజలకు న్యాయం తీరుస్తూ దేవుని మాటను వినిపించింది. దేవుని ఆజ్ఞ మేరకు బారాకును పిలిచి, భయపడకు, విజయం నీదే అని ధైర్యం చెప్పింది. యుద్ధం మొదలైంది. తాబోరు పర్వతం నుండి ఇశ్రాయేలీయులు దూసుకొచ్చారు. అదే సమయంలో దేవుడు ఆకాశం నుండి కుండపోత వర్షం కురిపించాడు. కీషోను నది పొంగిపొర్లింది. శత్రువుల ఇనుపరథాలు బురదలో కూరుకుపోయాయి. ఆ జేయమైన సీసరా సైన్యం చిన్నాభిన్నమైంది. సీసరా ఓడిపోయాడు. ఇశ్రాయేలీలు జైత్రయాత్ర సాగించారు.